బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి సండే ఎపిసోడ్ పూర్తయిన తరువాత నామినేషన్స్‌కి సంబంధించిన ఓ స్మాల్ ప్రోమోని స్టార్మా రిలీజ్ చేసింది. ఇంతకీ ప్రోమోలో జరిగిన ఈ నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉంది అన్నది మనం మాట్లాడుకుందాం. ఈ వారం అంటే 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ కుండ బద్దలు కొట్టి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేయమంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక ఇమ్మాన్యుయల్ తన మొదటి నామినేషన్‌గా రీతూని నామినేట్ చేసినట్టు ప్రోమోలో చూపించారు. రీతూ కూడా ఇమ్మాన్యుయల్ విషయంలో గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. ఇక రీతూని డీమన్ పవన్ కూడా నామినేట్ చేశాడు. అయితే డీమన్ పవన్ చెప్పిన పాయింట్స్ ఎంతవరకు వ్యాలిడ్ అనేది కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇమాన్యుయల్ సెకండ్ నామినేషన్ ఎవరంటే భరణి గారు. ఇక భరణిని సెకండ్ నామినేషన్ చేస్తూ ఆట చివరి వరకు కూడా మీరు కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారు అనేసరికి భరణి గారు ఇమాన్యుయల్ టాస్క్లు మాత్రమే ఆడుతున్నావు, రిమైనింగ్ ఏదీ లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇక హౌస్లో 360 డిగ్రీస్ ఉండాలి కానీ ఓన్లీ టాస్క్లు ఆడితే సరిపోదు అంటూ ఆయన ఇచ్చిన సమాధానం నువ్వు కేవలం టాస్క్లు మాత్రమే ఆడగలవు అని. అయితే ఇమ్మాన్యుయల్ ప్రస్తుతం హౌస్లో బాగానే ఆల్రౌండర్గా ఉన్నారు. మరి భరణి గారు ఏం ఉద్దేశించి అలా అన్నారు అన్నది అర్థం కాలేదు. ఇకపోతే ఈ వారం డీమన్ పవన్ రీతుని నామినేట్ చేశాడు. రీతుని డీమన్ పవన్ నామినేట్ చేయటం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ ఇది చాలా చాలా ఎమోషనల్ మూమెంట్ రీతుకి. అయితే రీతు నువ్వు అరవడం వల్ల నేను ప్రతిసారి బ్యాడ్ అవుతున్నాను అనే పాయింట్ని రైజ్ చేశారు డీమన్ పవన్. అలానే నువ్వు నన్ను ఫేక్ అని లేకపోతే ట్రస్ట్ లేదని ఇలా మాట్లాడుతున్నావు కదా, సో ఆ మాటలు నన్ను చాలా హర్ట్ చేస్తున్నాయి. ఈ హౌస్లో నువ్వు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నా సరే కొన్ని మాటలు నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. సో ఇప్పుడు ఏమంటారు, 5 స్టార్స్ హౌస్లోకి వచ్చి నీ గేమ్ అమ్మాయి వల్ల పాడవుతుంది, సో నువ్వు జాగ్రత్త అని నాకు చెప్పినప్పుడు కూడా నేను నిన్ను ట్రస్ట్ చేశాను అని డీమన్ పవన్ మాట్లాడాడు. అయితే డీమన్ పవన్ రీతు చౌదరి వల్ల గేమ్ పాడవుతుంది అని ఈ వారమే తెలిసిందా? ఎన్నో వారాల ముందు తెలిసింది కదా. ఆ తెలిసినప్పుడే డెసిషన్ తీసుకోవాల్సిందేమో అనేది నా ఫీలింగ్ అనమాట. అంటే డీమన్ పవన్ మాట్లాడింది తప్పు అని నేను అనను. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ జర్నీ అనేది క్రిటికల్గా మారుతుంది. కొద్ది రోజుల్లో బిగ్ బాస్ 9 పూర్తవబోతుంది. సో ఈ టైంలో అందరూ గేమ్ కోసం ఆలోచిస్తారు. కానీ 5 స్టార్స్ వచ్చి నాకు చెప్పినప్పుడు కూడా నేను నీ కోసమే సపోర్ట్ చేశాను అని అనడం తప్పు. ఎందుకంటే ఎమోషనల్గా ఇద్దరు ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. అది రీతుకి డీమన్ కనెక్ట్ అయ్యారు, డీమన్కి రీతు కనెక్ట్ అయింది. సో అలాంటప్పుడు నేను నీ వల్ల ఎమోషనల్ వీక్ అవుతున్నాను అనడం తప్పు. ఎందుకంటే ఇద్దరు కనెక్ట్ అయ్యారు అక్కడ. సో రీతుని పాయింట్అవుట్ చేయడం ఎందుకు కరెక్ట్ అనిపించలేదు నాకు. 5 స్టార్స్ వచ్చారంటే 5 స్టార్స్ దగ్గరికి వెళ్ళి నా ఆట ఎలా ఉంది అని డీమన్ అడిగాడు. అడగడం వల్ల వాళ్ళు కూడా చెప్పారు నీ ఆట తన వల్ల పాడవుతుంది అని. అప్పుడు చెప్పినప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోలేదు. ఇన్ని రోజులు బాగానే ఉన్నావు, మొన్నటి వరకు బాగానే ఉన్నావు, ఇప్పుడు మాత్రం నా ఆట పాడవుతుంది అంటే చివరి దశలో బయటికి వెళ్ళే ముందు ఈ జర్నీని కట్ చేయాలి అని డీమన్ అనుకుంటున్నాడా ఏంటి అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. ఎందుకంటే హౌస్లో జర్నీ బయటికి వెళ్ళాక కంటిన్యూ అవ్వదు. సో అది ముందే కట్ చేద్దామని ప్లాన్ ఏమైనా డీమన్కి ఉందా, కావాలని రీతుని నామినేట్ చేశాడా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసే జనాలు చాలామంది ఉంటారు. సో డీమన్ తన ఆట కోసం ఆలోచించడం తప్పులేదు. ఇక్కడ రీతు కానీ డీమన్ కానీ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఫిజికలీ రీతు ఫిట్ అండ్ డీమన్ ఫిట్. ఇద్దరు టాస్క్లు ఆడగలుగుతారు. ఇద్దరు ఇండివిజువల్గా ఆట ఆడితే చాలా బాగుంటుంది. కలిపి ఆట ఆడడం వల్ల జనాల వరకు వీళ్ళు రీచ్ అవ్వట్లేదని చెప్పుకోవచ్చు. సో విడివిడిగా ఆట ఆడడం మంచిదే. కానీ డీమన్ చెప్పిన ఆ ఎగ్జాంపుల్ పాయింట్స్ మాత్రం అంత వ్యాలిడ్గా అనిపించలేదు. ఎందుకంటే రీతుది ఎంత తప్పు ఉందో ఈ జర్నీలో డీమన్ది కూడా అంతే తప్పు ఉందని నేను అనుకుంటాను. రీతు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదా డీమన్కి అంటే కానే కాదు. ఎమోషనల్గా తను కూడా కనెక్ట్ అయింది. దీనివల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, డీమన్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇద్దరు అది కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది కానీ నామినేట్ చేయాల్సినంత అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి తప్పు అయితేనే అది నామినేషన్గా ఉంటుంది. ఇద్దరి తప్పు అయింది, ఇద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు నువ్వు మాత్రమే వచ్చి రీతు దగ్గర పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుంది అనేది నాకు తెలీదు. సో మీకేమనిపిస్తుంది? రీతుది తప్పు అనుకుంటున్నారా, డీమన్ది తప్పు అనుకుంటున్నారా, ఇది నామినేట్ చేయడానికి అసలు వ్యాలిడ్ పాయింట్ అని మీరు అనుకుంటున్నారా ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి.